ఒకప్పుడు పచ్చని కొండలు, జలజలలాడే నదులతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక ముద్దుగట్టు ఆవు ఉండేది, పేరు చిట్టి. చిట్టి తెల్లటి ముడతలతో, నల్లని మచ్చలతో, పెద్ద పెద్ద ముద్దుగా మెరిసే కన్నులతో ఉండేది. ఆమె మెడకు ఓ చిన్న గంట ఉంటూ నడుస్తుంటే మోగుతూ ఉండేది. ఒక సంవత్సరం గ్రామంలో భయంకరమైన ఎండ వచ్చింది. నది కరువయింది. బావులు పొడిసి పోయాయి. చెట్లు ఉలికిపాటుతో నిలిచిపోయాయి. పక్షులు దాహంతో కొట్టుకుంటూ, పిల్ల దూడలు అలసిపోయి నేలమీద పడిపోయాయి. గ్రామస్థులు చాలా ఆందోళనకు లోనయ్యారు. చిట్టి అప్పుడు ఓ నిర్ణయం తీసుకుంది. గ్రామం బయట ఉన్న ఓ పాత బనియాన్ చెట్టు వద్దకు నడిచింది. చాలా ఏళ్ల క్రితం అక్కడ నీరు ఉన్నట్టు ఆమెకు గుర్తు. ఆమె తన తొక్కులతో ఎత్తుతూ నేల త్రవ్వడం ప్రారంభించింది. నేల గట్టిగా ఉన్నా ఆమె ఆగలేదు. ఒక రాత్రంతా త్రవ్విన తర్వాత చెమ్మచెమ్మగా నీరు రాలడం మొదలైంది. ఆ చెట్టు క్రింద ఉన్న భూగర్భజలాన్ని చిట్టి బయటకు త్రవ్వింది. ఆమె వెంటనే గ్రామానికి వెళ్లి పెద్దగా ముమ్మాడింది. గ్రామస్థులు ఆమె వెనుక వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. వాళ్లు అక్కడ ఓ చిన్న చెరువు కట్టించారు. అలా మళ్లీ గ్రామం నీటితో నిండింది. చెట్లు మళ్లీ పచ్చగా మారాయి. పక్షులు పాటలు పాడాయి. దూడలు మళ్లీ ఆడసాగాయి. అప్పటినుంచి ప్రతి సంవత్సరం మొదటి వర్షం వచ్చిన రోజు గ్రామస్థులు చిట్టి పండుగ జరుపుకుంటారు. ఆమెకు పూలు అలంకరిస్తారు, మధురమైన పాటలు పాడుతారు, ఒక కొత్త గంట బహుమతిగా ఇస్తారు. చిట్టి మళ్లీ మెల్లిగా తలాడిస్తూ తన గ్రామాన్ని చూసుకుంటూ ఆనందంగా మగిలిపోయేది.